బయట మాట్లాడుకుంటున్న విషయాల ప్రకారం దాదాపు ఒక 5 నుంచి 10 యూట్యూబ్ ఛానల్స్ ఒక అధికార పార్టీకి సంబంధించి పాజిటివ్ గా వీడియోస్ చేయటం కోసం హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ లో ఉండే ఆ కార్యాలయం, ఒక పార్టీ కార్యాలయం కేంద్రీకృతంగా వీడియోలు చేస్తున్నారని బయట అనుకుంటున్నారు. మరి నాకు తెలియదు. ఈ చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలు ఏ వీడియో అయితే ఉందో ఆ వీడియో కూడా చేబ్రోలు కిరణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి, వైఎస్ భారతిరెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అప్లోడ్ అయింది కూడా అదే కార్యాలయం నుంచి అని కొంతమంది అంటుంటే అన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఆ వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్ ని, పోస్ట్ చేసిన ఐపీ అడ్రస్ లో ఎక్కడైతే ఆఫీస్ రన్ చేస్తున్నారో ఆఫీస్ కార్యాలయం, ఆ కార్యాలయాన్ని దయచేసి వెళ్ళి అక్కడ ఎవడెవడైతే దీన్ని కింగ్ పిన్ ఉన్నాడో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటూ, అన్నవాడిని పట్టుకున్నారు బానే ఉంది, అనిపించిన వాడెవడు, దాన్ని పోస్ట్ చేసిన వాడెవడు, పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో వీడియోలన్నీ ఎందుకు డిలీట్ అయిపోయినాయి, అసలు ఆ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పట్టుకోవట్లేదు, అట్లీస్ట్ ఆ వీడియోని డిస్ప్లే చేయడం, ఆ వీడియోని పోస్ట్ చేయడం కూడా, పబ్లిక్ గా పోస్ట్ చేయడం కూడా క్రైమ్ కదా. అది ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కదా. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే పాయింట్స్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఈ వీడియోని మాక్సిమం రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి.